హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఎంటీఎస్ క్లర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వారందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అలానే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ పడిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో మనకి 3 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ ఇది వచ్చేసరికి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. ఈ ఉద్యోగాలకైతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ కేటగిరీలో అయితే ఒక పోస్ట్ ఉండడం జరిగింది. 18 to 27 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తంగా 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్లో అంటే అన్రిజర్వ్లో 2 పోస్టులు, ఓబీసీలో 1, ఎస్సీలో 1. దీనికి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి 12 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. యూఆర్లో 5, ఎస్సీలో 2 పోస్టులు, ఎస్టీలో 1 పోస్టు, ఓబీసీలో 3, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టు భర్తీ చేస్తున్నారు. దీనికి సింపుల్గా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. దీనికి సేమ్ ఎవరికైతే 18 to 27 ఏజ్ ఉంటుందో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. ఇక ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగిందండి. జనరల్ అవేర్నెస్ నుండి, అలాగే మెంటల్ ఎబిలిటీ నుండి, రీజనింగ్ నుండి, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ నుండి, అలాగే లైబ్రరీ సైన్స్ నుండి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ సెక్షన్ కూడా 25 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ పోస్ట్కి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది కనుక చూసినట్లయితే ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జనరల్ ఇంగ్లీష్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ ఈచ్ సెక్షన్ కూడా 25 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ ఎల్డీసీ పోస్టులకు అప్లై చేసుకుంటారో వారికి ఎగ్జామ్తో పాటుగా ఒక స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అదేంటంటే టైపింగ్ టెస్ట్ అండి. ఇది మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. హిందీలో అయితే 30 వర్డ్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఇక మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్ గురించి చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, అండ్ రీజనింగ్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుండి, అలాగే జనరల్ ఇంగ్లీష్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే జనరల్ ఇంగ్లీష్ అనేది. అలాగే 25 మార్క్స్కి అయితే ఉంటుంది ఈచ్ సెక్షన్ అనేది. ఓకేనా. మీకు ఎగ్జామినేషన్ కూడా 3 hours పాటు అయితే జరగడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ ఉంటుందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ అనేది ఎక్కువ స్కోర్ చేస్తేనే మీకు మెరిట్ లిస్ట్లో పేరు వచ్చే అవకాశం ఉంటుంది, జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఎగ్జామినేషన్ పైన అయితే ఫోకస్ చేయాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్తో మీరు ఈ జాబ్ అయితే కొట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ మీద అయితే ఫోకస్ చేయాలి. ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ వచ్చేసరికి ఆఫ్లైన్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తాను, వరీ అవ్వద్దు. దానికన్నా ముందు అప్లికేషన్ ఫీజు గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకి
యూఆర్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళు అయితే ఇక్కడ 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఎలా చేయాలంటే డీడీ అయితే కట్టాల్సి ఉంటుంది. మీరు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి, మీ దగ్గరలో ఉన్న నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ డైరెక్టర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేబుల్ ఎట్ బెంగళూరు అనే దాని మీద డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. తీసిన తర్వాత దాని యొక్క కాపీని మీరు అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే మిగిలిన ఎస్సీ అండ్ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి వాళ్ళకి మాత్రం 300 రూపీస్ అయితే డీడీ తీయాల్సి ఉంటుంది. రైట్, మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా అప్లికేషన్ ప్రాసెస్లో చెప్తాను, వరీ అవ్వద్దు. ఇక అప్లై చేసుకోవడానికి ఫామ్స్ కూడా సపరేట్గా ఉంటాయి. అంటే ఎల్డీసీ వాళ్ళకు ఒక ఫాము, ఇక ఎంటీఎస్ వాళ్ళకైతే ఒక ఫామ్ ఉంటుంది. ఈ విధంగా ఆ ఫామ్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో వస్తాను, లింక్స్ అయితే వాటిపై అయితే క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. రైట్, ఇంకా అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చేసి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి ఎక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు బై పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ద డైరెక్టర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18th క్రోర్స్ మల్లేశ్వరం బెంగళూరు, ఇక్కడ 560003 అనే పిన్ కోడ్కి అయితే ఈ మీ అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు అప్లికేషన్స్ అనేవి 1వ నెల 3వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇక మిగిలిన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఉన్న వాళ్ళైతే, లక్షద్వీప్ ఇలా ఐలాండ్స్లో ఉన్న వాళ్ళైతే 10వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే ఎంటీఎస్ పోస్టులకు కనుక అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మీకు సపరేట్గా అంటే ఏ పోస్ట్కి ఆ పోస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి దయచేసి. రైట్, ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ మీ యొక్క నేమ్ అడుగుతుంది, బ్లాక్ లెటర్స్ మాత్రమే రాయాలి, అన్ని క్యాపిటల్ లెటర్స్లో, ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క నేమ్ అంటే ఫాదర్ నేమ్ లేదంటే హస్బెండ్ ఉంటే హస్బెండ్ నేమ్ అయితే రాయాలి. నెక్స్ట్ నేషనాలిటీ, ఆ తర్వాత మీ యొక్క అడ్రస్ ప్రతిదీ కూడా రాయాలి. అంటే హౌస్ నెంబర్, విలేజు, తహసీలు, ఇలా మీ యొక్క పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ప్రతిదీ కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకుంటున్నారు దాన్ని బట్టి ఫీజు ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలా. అంటే మీరు డీడీ తీస్తారు కదా, దాని యొక్క నెంబరు, డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకుంటున్నారు, మీరు ఏ కేటగిరీ అనేది కూడా ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ మీ యొక్క జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే టిక్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి, డేట్, మంత్, అలాగే ఇయర్ రాయాలి. అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో కానీ లేదంటే బర్త్ సర్టిఫికేట్ కానీ ప్రూఫ్ కింద అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నమాట, కాపీ మాత్రమే. ఒరిజినల్స్ అనేవి ఎవరు కూడా పెట్టవద్దు. రైట్, ఇక్కడ ఇచ్చినటువంటి డేట్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ డేట్ లోపు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుండి ఈ డేట్ లోపు ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ అవుతున్నాయి అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని రాయండి. రైట్, మీ యొక్క క్వాలిఫికేషన్ అండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్డ్, మీరు ఏ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియటా లేదంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషనా లేదంటే డిగ్రీయా, ఏదో ఒకటి మెన్షన్ చేయాలన్నమాట. మీరు ఒకవేళ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి కనుక చేసినట్లయితే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ 3 కూడా మెన్షన్ చేయాలా. లేదంటే 10th క్లాస్ అంటే ఎంటీఎస్ పోస్టులకు కనుక అప్లై చేసినట్లయితే 10th క్లాస్ ఒకటి సరిపోతుంది. లేదంటే ఎల్డీసీ పోస్టులకు కనుక అప్లై చేస్తే 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్ 2 కూడా
రెండు యొక్క ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే సబ్జెక్ట్స్, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ బోర్డు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బోర్డు, స్టేట్ బోర్డు అనేసి మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎన్ని మార్క్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అడిగాడు, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా స్టేట్ ఆర్ సెంట్రల్ ఎంప్లాయీస్ అయినట్లయితే, అంటే జాబ్స్ చేస్తున్నట్లయితే వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అంటే ఎవరైనా పబ్లిక్ సెక్టార్లో కనుక జాబ్ చేస్తున్నట్లయితే, అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది. వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే ఆ సర్టిఫికేట్ సంబంధించింది కూడా అటాచ్ చేయాలి. రైట్. ఇక డిక్లరేషన్ వచ్చేసరికి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్, మీరు ఏ ప్లేస్ నుండి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్, అలాగే డేట్ వేసేసి దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎస్ టిక్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఏజ్ ప్రూఫ్, అంటే ఏజ్ ప్రూఫ్ కింద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ పెట్టాల్సి ఉంటుంది కదా, అది మీ దగ్గర ఉండాలి. అది కూడా పంపాలన్నమాట. ఇక్కడ ఎస్ అయితే టిక్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే మీకు ఏ పోస్ట్ అప్లై చేసుకుంటున్నారు ఆ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది కూడా ఎస్ అని టిక్ చేయండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ విత్ దేర్ నేమ్, అలాగే పోస్ట్ రిటర్న్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఆన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్స్. ఫొటోస్ వెనకాతలు అయితే నేము అలాగే పోస్ట్ రాయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా ఇక్కడ ఎస్ అని టిక్ చేయండి. నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్, అంటే అప్లికేషన్ ఫీ డీడీ అంటారు కదా, అది కూడా ఎస్ అని టిక్ చేయాలి. చేశాక అలాగే మీ యొక్క సిగ్నేచర్ అయితే పెట్టండి. అలాగే ఇక్కడ మీ యొక్క ప్లేసు డేటు అనేది పెట్టేయండి. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక అప్లై చేసినట్లయితే వాళ్ళు ఇది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే నార్మల్ పీపుల్స్ అయితే ఎవరు కూడా అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇవన్నీ చేశాక మీ పోస్ట్ తగ్గట్టు అప్లికేషన్ ఫామ్ని, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఫొటోస్, ఇవన్నీ కూడా ఒక ఎన్వలప్లో అయితే మడత పెట్టి లోపల పెట్టేయాలి. అలాగే ఎన్వలప్ పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, అప్లై ఫర్ ది ఎల్డీసీ ఆర్ ఎంటీఎస్ పోస్ట్ అని మెన్షన్ చేసి, దాని తర్వాత కేటగిరీ మెన్షన్ చేయాలి. అంటే ఓబీసీయా, యూఆర్ఆ, ఎస్సీయా, ఎస్టీయా, లేదంటే ఈడబ్ల్యూఎస్, ఇలా కేటగిరీ కూడా మెన్షన్ చేయాలి. ఇది ఎన్వలప్ అని అనుకున్నట్లయితే ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని పెట్టి కేటగిరీని పెట్టి, అలాగే ఇక్కడ మీ యొక్క టు అడ్రస్ రాయాల్సి ఉంటుంది. టు అడ్రస్ తర్వాత ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట. మీ యొక్క అడ్రస్, టు అడ్రస్ వచ్చేసరికి నోటిఫికేషన్ క్లియర్గా ఉంది, చూసుకోండి. నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్ వచ్చేసరికి మీ యొక్క నేము, ఫాదర్ నేము, విలేజ్, డోర్ నెంబరు, అలాగే తహసీలు, డిస్ట్రిక్ట్, అలాగే స్టేటు, పిన్ కోడ్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి ఫ్రమ్ అడ్రస్లో. ఇవన్నీ చేసేసి పోస్ట్ ఆఫీస్లో బై రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే ఈ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. ఇప్పుడు చెప్పిన ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఫిల్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అన్ని యూజ్ఫుల్ లింక్స్, అలాగే ఈ పీడిఎఫ్, అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అన్ని లింక్స్ కూడా కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి. కిందన టైటిల్ కనబడుతుంది కదా, టైటిల్పై క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అలాగే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసినా సరే ఫస్ట్ కామెంట్లో మీకు లింక్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ప్రతిదీ కూడా ఉంటాయి. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అప్లై చేసుకోండి. రైట్. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, చేసుకున్నట్లయితే ఎటువంటి నోటిఫికేషన్ పడినా సరే మీకు వెంటనే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.